Good morning all of you. In the last class we discussed about number system. Today we are going to discuss about some important topics regarding to our syllabus. Unit 1 is groups. In this group the main concepts are binary composition, algebraic structures, and some 5 properties are there: closure property and associative property, existence of identity, existence of universe, and commutative property. We will discuss it thoroughly. What is a binary composition? Composition or operator, both are same. కాంపోజిషన్స్ అనేవి మ్యాథమెటిక్స్లో ఏమేమి ఉంటాయండి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. యు నో దట్. బట్ విచ్ కాంపోజిషన్ ఈజ్ గోయింగ్ టు సే దట్ బైనరీ? ఎలాంటి కాంపోజిషన్, ఎలాంటి ఆపరేటర్ని మనం బైనరీ అనాలి అన్నట్లయితే, ఏదేని నాన్ ఎంప్టీ సెట్లో, సపోజ్ సెట్ ఎస్ అని తీసుకుందాం. దీనిలో మనం 2 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఏబి ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఏబి అనేటువంటి 2 ఎలిమెంట్స్ సెట్ ఎస్లో ఉన్నట్లయితే దీన్ని ఎలా చదవాలండి? బిలాంగ్స్ టు. ఏదేని 2 ఎలిమెంట్స్ ఎస్ సెట్ ఎస్లో, నాన్ ఎంప్టీ సెట్ ఎస్లో ఉన్నట్లయితే వాటి మీద ఒక కాంపోజిషన్ వేద్దాం. జనరలైజ్ చేసి ఇవన్నిటినీ కలిపి అనక్కర్లేదు, ఇండివిజువల్గా అవ్వచ్చు, లేదంటే వాటి యొక్క కంబైన్డ్ కాంపోజిషన్ అవ్వచ్చు. జనరల్గా మనం దాన్ని స్టార్ అనే గుర్తుతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఈ స్టార్ అనేటువంటి కాంపోజిషన్ బైనరీ అవ్వాలంటే 2 ఎలిమెంట్ని తీసుకొని వాటి మీద ఈ కాంపోజిషన్ వేసినట్లయితే, ఏ కాంపోజిషన్ వేసినా 2 ఎలిమెంట్స్ మధ్య కొత్త ఎలిమెంట్స్ రావడం సహజం. ఇక్కడ కూడా ఏదో కొత్త ఎలిమెంట్ వచ్చింది అని అనుకుందాం. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఈ వచ్చినటువంటి ఎలిమెంట్ తిరిగి మన సెట్ ఎస్లో ఉన్నట్లయితే దెన్ ద కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ బైనరీ. 2 ఎలిమెంట్స్ మీద వేస్తున్నాం కాబట్టి బైనరీ కంపోజిషన్ అని అనొచ్చు. మరి డెఫినేషన్ ఏ విధంగా తీసుకోవాలండి? డెఫినేషన్కి వచ్చినట్లయితే మనకి ఫంక్షన్స్ మీద ఒక అవగాహన ఉంది కదండి. డొమైన్ ఉంటుంది, కోడొమైన్ ఉంటుంది, వీటి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ అనాలంటే, ఎఫ్ అనే రిలేషన్ ఫంక్షన్ అనాలంటే డొమైన్లో ఎలిమెంట్స్ సర్టెన్ ప్రాసెస్ జరిగి అవుట్పుట్ మనకి కోడొమైన్ ఎలిమెంట్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ అవుట్పుట్ అన్నాను మ్యాథమెటిక్స్ వర్డ్ నుంచి కంప్యూటర్ వర్డ్ వాడటం జరిగింది కదండి. సో సిస్టమ్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఫంక్షన్ని మనం సరదాగా ఒక సిస్టమ్ కింద ఊహించుకుందాం. సిస్టంలో మనకి ఒక మానిటర్ ఉంటుంది, అలాగే కీబోర్డ్, ఇంట్లో వాడుకునే సిస్టమ్స్, ల్యాప్టాప్లు ఏదైనప్పటికీ కూడా మనకు ఒక కీబోర్డ్ ఉంటుంది, అలాగే మనకి కనెక్టింగ్గా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. ఈ 3 మనం తీసుకున్నట్లయితే కనెక్షన్ ఉంటుంది కదండి. ఈ విధంగా దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ కింద తీసుకున్నాం. ఫంక్షన్ అవ్వాలి అంటే ఏం జరగాలంటున్నానండి? డొమైన్లో అన్ని ఎలిమెంట్స్, అంటే కీబోర్డ్లో ఏ ఎలిమెంట్స్ ఇచ్చినప్పటికీ అన్నిటినీ వాడుకోవాలండి. డొమైన్లో ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ టు యూజ్ దట్ మ్యాపింగ్, దట్ రిలేషన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. కాబట్టి ఈ కీబోర్డ్లో మనం అన్ని ఎలిమెంట్స్ని వాడుకుంటాం. పర్టికులర్గా ఇక్కడ ఏదైనా 2 ఎలిమెంట్స్ని ఇన్పుట్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. మానిటర్ మీద 2 ఎలిమెంట్స్ మనం ఇన్పుట్ జరిగినప్పుడు ప్రాసెస్ జరిగి మనకి అవుట్పుట్ బయటకు వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ చూసాం ఏబీలు అనేవి ఇచ్చాం అనుకుందాం ఇన్పుట్.
A, B అనే 2 ఎలిమెంట్స్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే ప్రాసెస్ అనేది ఏంటి ఇక్కడ కాంపోజిషన్, బైనరీ కాంపోజిషన్. వాటిని కంబైన్ చేసి మానిటర్ మీద మనకి అవుట్పుట్ ఎట్లా కనపడుతుందండి, సి అని కనపడుతుంది. ఇలా సి అనేది కనపడుతున్నప్పుడు ఈ సి అనేది మనకి ఇచ్చిన సెట్లో ఉన్నట్లయితే దెన్ దట్ కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ బైనరీ. ఏదైనా ఆర్డర్ పేర్స్, 2 ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము కాంపోజిట్ చేయగా వచ్చేటువంటి కొత్త ఎలిమెంట్ ఏదైతే ఉందో, కాంపోజిట్ చేసినప్పుడు వచ్చే ఎలిమెంట్ ఏంటండి, ఇది A స్టార్ B. ఈ వచ్చేటువంటి కొత్త ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తిరిగి మన సెట్లో ఉన్నట్లయితే దెన్ ద కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ బైనరీ. మరి డెఫినేషన్ ఓరియంటెడ్గా ఏ విధంగా చెప్పాలి? డెఫినేషన్ ఓరియంటెడ్గా చూసినట్లయితే S ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్. ఎలా రాసుకోవచ్చు మనం, నాన్ ఎంప్టీ సెట్. దెన్ ఏ మ్యాపింగ్ స్టార్ ఫ్రమ్ S క్రాస్ S టు S ఈజ్ కాల్డ్ బైనరీ. దీన్ని ఎలా చదవాలంటే S క్రాస్ S క్రాస్ అని చదవాలి. 2 ఎలిమెంట్స్ని అంటే ఆర్డర్ పేర్స్ని మనం ఇస్తూ ఉంటాం, పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇస్తూ ఉంటాం. 1 2 మన సెట్ ఎస్లో ఏదైనా 2 ఎలిమెంట్స్ లేదా 7 9 ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాం అనుకోండి. సపోజ్ స్టార్ అనేది మనకి అడిషన్ అవుతూ ఉంటే స్టార్ని మనం ప్లస్ అని తీసుకున్నాం అనుకోండి, ఎస్ని న్యాచురల్ నెంబర్ సెట్ కింద తీసుకున్నాం అనుకోండి. ఈ 2 ఎలిమెంట్స్ మధ్య కాంపోజిట్ ఎలిమెంట్ అంటే ఎట్లా వస్తుంది, 7 + 9 ఎంతండి, దీని విలువ 16. 16 అనేది న్యాచురల్ నెంబరా కాదా? ఎవిడెంట్లీ ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, బిలాంగ్స్ టు n. వచ్చినటువంటి కొత్త ఎలిమెంట్ ఏమైందండి, మన సెట్లో ఉంది. పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ మధ్య కాంపోజిషన్ వేసినట్లయితే వచ్చినటువంటి కొత్త ఎలిమెంట్ తిరిగి మన సెట్లో ఉన్నట్లయితే దెన్ ద కాంపోజిషన్, ఇక్కడ కాంపోజిషన్ ఏం తీసుకున్నామండి, ఎడిషన్, ఈజ్ బైనరీ. 2 ఎలిమెంట్స్ మధ్య వేస్తున్నాం కాబట్టి బైనరీ అని అనడానికి అవకాశం ఉంది ఇక్కడ, రైట్. ఇంకొక బైనరీ కాంపోజిషన్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు సెట్స్ మీద అవగాహన ఉంది కదా, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుని ఉన్నాము. మనకి ఇంటీజర్స్ని తీసుకుందాం. -7 అండ్ 3 అనేవి 2 ఇంటీజర్స్ని ఎట్లా ఇండికేట్ చేస్తామమ్మా, జెడ్. ఇంటీజర్స్ని తీసుకుందాం. ఇప్పుడు కాంపోజిషన్ అనేది ఇంటూ కింద తీసుకుందాం. ఈ ఇంటూ అనేది జెడ్లో బైనరీ కాంపోజిషన్ అవుతుందా లేదా చెక్ చేయండి. -7 × 3 ఇక్కడ ఇంటూ అండి, దీన్ని మనం క్రాస్ అని చదవకూడదు. ఇక్కడ ఎలిమెంట్స్ మధ్య వేస్తున్నాము, తెలిసినటువంటి ఎలిమెంట్స్ మధ్య వేస్తున్నాం, సెట్స్ మధ్య వేసినప్పుడు క్రాస్ అని చదువుతూ ఉంటాం. ఎంత అయిందండి ఎలిమెంట్, -21. ఈజ్ ఇట్ 21 ఈజ్ an ఇంటీజర్ ఆర్ నాట్? వచ్చినటువంటి అవుట్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇంటీజరా కాదా? ఎవిడెంట్లీ ఇట్ ఈజ్ అన్ ఇంటీజర్, కాబట్టి ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్. నా అబ్జర్వ్ దట్ 2 ఎలిమెంట్స్ని కాంపోజిట్ చేయగా వచ్చినటువంటి కొత్త ఎలిమెంటు తిరిగి మన సెట్లో తీసుకున్నటువంటి సెట్లో ఉన్నట్లయితే మనం కన్సిడర్ చేసినటువంటి కాంపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బైనరీ కాంపోజిషన్ అని అంటాము. మీ నోట్స్లో చక్కటి ఎగ్జాంపుల్స్, తెలిసినటువంటి సెట్స్ మీద ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. టేబుల్ 1 ఒకసారి మీరు చూడండి. ఏమైనా మీకు డౌట్లు ఉంటే కనుక మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. టేబుల్ 1లో నెంబర్ ఆఫ్ కాంపోజిషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ నౌన్ సెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, అగైన్ వాట్ ఈజ్ ఎ బైనరీ కాంపోజిషన్? A mapping star from డాట్స్ని ఫ్రమ్ అని చదువుతాం, S cross S to S ఈజ్ కాల్డ్ ఏ బైనరీ కాంపోజిషన్.
రైట్. మ్యాపింగ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే అర్థం వస్తుంది. మ్యాపింగ్ ఆర్ ఫంక్షన్ రెండు కూడా ఒకటే అర్థం వస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకునేటువంటి అంశము ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని దేన్ని అంటాం? మీకు తెలుసు వాట్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఏదైనా ఎలిమెంట్స్ కలిగిన అట్లీస్ట్ ఒక్క ఎలిమెంట్ ఉన్న దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటూ ఉంటాం కదా. సపోజ్ జీ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఏదైనా కాంపోజిషన్ తీసుకోండి, ప్లస్ తీసుకోండి, దీన్ని బైనరీ కాంపోజిషన్ అయినట్లయితే, ఈ కాంపోజిషన్ బైనరీ అయినట్లయితే ఒక స్ట్రక్చర్ని రాద్దాం ఈ విధంగా జీ కామా ప్లస్. ఈ స్ట్రక్చర్ని మనం ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని అందాలి. అంటే అర్థం ఏంటంటే ఏదైనా స్ట్రక్చర్లో ఒక నాన్ ఎంప్టీ సెట్ టుగెదర్ విత్ ఎ బైనరీ కాంపోజిషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఒక కాంపోజిషనే ఉండాలని రూల్ లేదండి. మనం గ్రూప్ థియరీ వరకు ఒక కాంపోజిషన్ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ సెమిస్టర్లో మీరు 2 కాంపోజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎడిషన్ మల్టిప్లికేషనే తీసుకోకర్లేదు. సో ఏ స్ట్రక్చర్ అలాంగ్ విత్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ బైనరీ కాంపోజిషన్. A binary composition is called an algebraic structure. A non-empty set together with a binary operator or a binary composition and a non-empty set is called an algebraic structure. ఒక non-empty set బైనరీ కాంపోజిషన్తో కూడి ఉన్నట్లయితే దాన్ని మనం ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అని అంటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎడిషన్ తీసుకోకలేదండి. స్టార్ అనేది జనరల్గా ఏమని మనం తీసుకుంటూ ఉంటాం? జనరల్గా ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, లేదా వీటి యొక్క కంబైన్డ్ కాంపోజిషన్ అవ్వచ్చు. కాబట్టి నాన్ ఎంప్టీ సెట్ టుగెదర్ విత్ బైనరీ కంపోజిషన్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. హోల్ నెంబర్స్లో బైనరీ కంపోజిషన్ ఏంటి? ఎడిషన్. సో దిస్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. మరొక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్లో ఇంటూ అనేది బైనరీ కాంపోజిషన్. ఎందుకంటే 2 న్యాచురల్ నెంబర్స్ని మల్టిప్లై చేసాం అనుకోండి, వచ్చేటువంటిది తిరిగి న్యాచురల్ నెంబరే. 2 హోల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది హోల్ నెంబరే. కాబట్టి ఇక్కడ డబ్ల్యూ కామా ప్లస్ లేదా డబ్ల్యూ కామా డాట్ కూడా మనకి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవుతూ ఉంటుంది. ఇలా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా ఇంటీజర్స్ చూసినట్లయితే ఇంటీజర్స్లో ఎడిషన్ బైనరీ కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. డాట్ కూడా బైనరీ కాంపోజిషన్ కనుక ఇట్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, next we are going to know about properties. First property, closure property. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి సెట్ అంటే ఏం తెలుసు, ఎలిమెంట్స్ ఏంటో తెలుసు, కాంపోజిషన్స్ ఏంటో తెలుసు. సో నాన్ ఎంప్టీ సెట్ అనేటువంటిది ఒకటి తీసుకొని, ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్, లేదా జీ తీసుకుందాం అండి ఫర్ అవర్ కన్వీనియన్స్. జీ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ కింద తీసుకుందాం. అంటే ఇందులో ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, రైట్? ఈ ఎలిమెంట్స్ ఏదైనా మనం 2 ఎలిమెంట్స్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ జీ, బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ జీ తీసుకున్నాము. యూ వాంట్ టు సే దట్ స్టార్ అనేటువంటి ఒక కాంపోజిషన్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ దిస్ సెట్ ఎస్ అని అనాలి అన్నట్లయితే వాటి యొక్క కాంపోజిట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, కాంపోజిట్ ఎలిమెంట్ అంటే ఏమవుతుందండి? ఈ 2 ఎలిమెంట్స్ యొక్క కాంపోజిట్ ఎలిమెంట్, కాంపోజిషన్ ఇది కాబట్టి వాటి యొక్క కాంపోజిట్ ఎలిమెంట్ ఏ స్టార్ బి అవుతుంది. ఇది తిరిగి మన సెట్ జీలో ఉన్నట్లయితే దెన్ స్టార్ ఈజ్ క్లోజ్డ్.
in the given set G. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే బైనరీ కాంపోజిషన్కి క్లోజర్ ప్రాపర్టీకి ఏమీ తేడా లేదా. క్లోజర్ ప్రాపర్టీలో 2 ఎలిమెంట్సే తీసుకోవాలని రూల్ లేదండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. బైనరీలో మాత్రం మనం మ్యాపింగ్ ఎలా ఉంది, S క్రాస్ S2 అంటే పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటూ వాటి మధ్య మనం కాంపోజిషన్ వేస్తూ ఉంటాం. వేరియేషన్ ఈస్ అక్కడ 2 ఎలిమెంట్స్ మధ్య జరుగుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం మల్టిప్లికేషన్ కాదు కాంపోజిట్ చేసుకుంటూ ఉండొచ్చు. 3 ఎలిమెంట్స్ తీసుకుని వాటిని కాంపోజిట్ ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఆ కాంపోజిట్ ఎలిమెంట్ అనేది తిరిగి మన సెట్లో ఉన్నట్లయితే దెన్ వీ సే దట్ ద కాంపోజిషన్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ ద గివెన్ సెట్ G. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మరలా సెట్ ఆఫ్ ఇంటీజర్స్ని చూసుకుందాము. సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ రాస్తే ఎడిషన్ ఈజ్ బైనరీ. లేదు బైనరీ వద్దండి మాకు క్లోజర్ ప్రాపర్టీ చెప్పండి అన్నట్లయితే ఏవో 2 ఇంటీజర్స్ 2 లేదా 3 తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇక్కడ 2 తీసుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. 5 అండ్ -2 ఇవి 2 ఇంటీజర్స్. వీటిని కాంపోజిట్ చేద్దాం. ఇక్కడ మనం తీసుకునేటువంటి కాంపోజిషన్ మల్టిప్లికేషన్ కింద తీసుకుందాం. కాంపోజిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. సో ఈ రెండింటి మధ్య కాంపోజిషన్ వేయండి. డాట్ -2 ఎంత అయిందండి, -10. ఈ 2 ఎలిమెంట్ యొక్క కాంపోజిట్ ఎలిమెంట్ ఎంత అయిందమ్మా, -10. -10 అనేది మన సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఉంటుందా లేదా. ఇంటీజర్ సెట్స్ ఎలా ఉన్నాయండి మనకి, అండ్ సో ఆన్ -3 -2 -1 0 అండ్ సో ఆన్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఏ విధంగా ఉన్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 అండ్ సో ఆన్. వీటిలో మనం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఇక్కడ 5 ఇక్కడ -2. సో వాటిని మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే వచ్చినటువంటి ఎలిమెంట్ ఎంత అండి, -10. -10 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ అగైన్ ఇంటీజర్, మరలా ఇంటీజరే అవుతుంది. ఇంటీజర్ సెట్లోనే ఉంది కనుక ఇంటీజర్ సెట్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని కాంపోజిట్ చేస్తే తిరిగి ఇంటీజరే వచ్చింది. కాబట్టి మనం ఏమనొచ్చు, ఈ డాట్ అనేది క్లోజ్డ్ ఇన్ Z. ఇలా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గమనించవచ్చు. నోట్స్ని ఒకసారి చూడండి. రైట్.